ఛార్జీలపై సమరం నేడే. విద్యుత్ ఛార్జీల పెంపుదల మీద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పూనుకుంటుంది. ఆ పార్టీ విపక్షంలోకి వచ్చిన తర్వాత తొలి కార్యక్రమం ఇది. వాస్తవానికి ఇంతకుముందు నిరసన కార్యక్రమం చేసినప్పుడు కలెక్టరేట్ లో వద్ద మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆందోళన చేయాలని పిలిపించారు. మొట్టమొదటి కార్యక్రమం క్షేత్రస్థాయిలో నిరసనలకు పూనుకోవడం. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలు, ఆందోళనలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని అధికారులకు డిమాండ్, వినతి పత్రాలు అందించనున్న పార్టీ నేతలు ఈరోజు సాక్షి పత్రిక ఫస్ట్ పేజీలో ఈ కథనాన్ని ఇచ్చింది. దీనికి కౌంటర్ గా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటిదేనని. ఈ రోజు ఈనాడు పత్రిక ప్రధానంగా ఇది జగన్ ఇచ్చిన షాకే, చంద్రబాబు తప్పు లేదు, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏ మాత్రం ప్రమేయం లేదు, ఇది పూర్తిగా నేరం జగన్దే అంటూ కథనాన్ని ఇచ్చింది. అంటే జగన్దేనని చంద్రబాబు చెప్తుంటే చంద్రబాబుదేనని జగన్ చెప్తున్నారు. మరి అసలు ఇంతకీ కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరగాల్సి వచ్చింది? కరెంట్ ఛార్జీలు పెరుగుదల కారకులు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. ఏటేటా సర్దుబాటు ఛార్జీల పేరుతో అప్పట్లో చంద్రబాబు చేసినటువంటి తప్పులకి మేము పరిహారం కట్టాల్సిందే ప్రజలు అన్నట్టుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పుదాలకి మీరందరూ నడ్డి విరిసేలా మేము వాయిస్తాం, సర్దుకుపోవాల్సిందే అని చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెంచి ఇప్పుడు చంద్రబాబు ఛార్జీలు పెంచి మరి ఎవరు దీనికి నేరం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు. మేము వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోము, ఇంకా తగ్గిస్తాము అని ప్రకటన చేసిన చంద్రబాబు కాదా? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉండి జనం మీద కరెంట్ ఛార్జీలు పెంచడం లేదా? 2 నెలలు ఇప్పుడు చూడండి, మొన్న డిసెంబర్లో కేవలం 6,100 కోట్ల రూపాయలు మాత్రమే సర్దుబాటు చేశారు. రేపు జనవరిలో వచ్చేటువంటి బిల్లులో 9,500 కోట్ల రూపాయలు, మొత్తం 15,000 కోట్ల రూపాయల బిల్లుల భారం ఈ ఒక్క 6 నెలల 7 నెలల పాలనా కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం మోపింది. కానీ దీనికి నేరం జగన్ అని చెప్తుంది. వాస్తవానికి జగన్, చంద్రబాబు ఇద్దరు కూడా ఎక్కువ రేటుకి కరెంటు కొనడం, ఆ కరెంటు ఉత్పత్తికి అవసరమైనటువంటి బొగ్గుని అదానీ దగ్గర భారీ ధరకి కొనడం, అవసరం లేకపోయినా అధిక ధరకు చెల్లించి అదానీ దగ్గర కొనుగోలు చేయడం, అదానీ దగ్గర కొనుగోలు చేసినటువంటి బొగ్గు ధర ఎక్కువ కాబట్టి ఆ ధర వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు ఎక్కువైంది కాబట్టి ఆ ఖర్చు మీరే భరించాలి అంటూ ఎఫ్ఈపిసిఏ, ట్రూ అప్, ఇతర రకరకాల పేర్లతో మన నడ్డి విరగొట్టడం. ఇద్దరు ఒకటే, ఇద్దరు అదే పని చేస్తున్నారు. ఇద్దరు అదానీ దగ్గర బొగ్గిని అధిక ధరకే కొంటున్నారు. అధిక ధరకే అదానీ దగ్గర కొని అతనికి లాభాలు పెంచి అదానీని శతకోటీశ్వరుడిని ఇంకా సహస్ర కోటీశ్వరుడిగా అంతకుమించి ప్రపంచంలో నెంబర్ 10, 11 ఇలాంటి స్థాయికి పెంచి అదానీకి లాభాలు గడించడానికి కోసం అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారాన్ని ట్రూ అప్, ఇంకొక ఎఫ్ఈపిసిఏ ఇలాంటి పేర్లతో మోపుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి అదానీ లాభాల కోసం అందులో కొంత వాటాలు గుంజుకుని వాళ్ళు లబ్ధి పొందుతూ జనాన జేబులు కొల్లగొట్టే ప్రయత్నం రోజువారీగా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలా కాదు, ఇక నుంచి జనం కరెంటు ఛార్జీల భారం అయితే జనానికి అర్థమైపోతుంది కాబట్టి ఇక నుంచి స్మార్ట్ మీటర్ పెట్టేద్దాం, రీఛార్జ్ పద్ధతి పెడదాం, మొబైల్ లాగా రీఛార్జ్ లాగా స్మార్ట్ మీటర్లు పెడితే జనానికి కరెంట్ ఛార్జీలు ఎంత పెరిగిందో కూడా అర్థం కాదు. అందుకని స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పి అదానీ తయారైతే అదానీ స్మార్ట్ మీటర్లకి చంద్రబాబు నాయుడు రెడ్ కార్పెట్ వేస్తున్నాడు. మళ్ళీ అదానీకే, మళ్ళీ అది కూడా స్మార్ట్ మీటర్లు అదానీవి, బొగ్గు అదానీది, కరెంట్ అదానీది, మళ్ళీ కరెంటు ఛార్జీల ద్వారా జనం దగ్గర నుంచి జేబులు కొల్లగొట్టి మళ్ళీ అదానికి కప్పం కట్టుకోవడమే. జగను చంద్రబాబు ఇద్దరు చేసే అదే పనికి జనం మాత్రం కరెంట్ ఛార్జీల భారం మోయలేక ఒక కరెంట్ ఛార్జీలతో పోదు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అంటే అర్థం ఏంటంటే మొత్తం అన్ని రకాల ఛార్జీలు పెరిగినట్టే, ఏ ఒక్కదానికి కూడా మినహాయింపు ఉండదు. ఎందుకంటే ప్రతిదీ విద్యుత్తో ముడిపడినటువంటి వ్యవహారమే, కరెంటు లేకుండా ఏది కదిలే అవకాశం లేదు ఈ రోజుల్లో. కాబట్టి కరెంటు ఛార్జీలు పెరగడం అంటే దాని అర్థం అన్ని ధరలు పెరిగాయని. చంద్రబాబు 2 నెలల్లో 15,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు భారం మోపితే ఇది 15,000 ఛార్జీలు నేరుగా కరెంటుకే. కానీ ఆ కరెంటు ఛార్జీల కారణంగా పెరిగినటువంటి ఇతర ధరలన్నీ చూస్తే 1,000 కోట్ల రూపాయల భారం జనం మీద పడుతుంది. మార్కెట్లో ఇప్పుడు ధరలన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధుడే బాధుడు అని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అంతకు మించినటువంటి డబల్ బాధుడు, బాబుదే బాధుడు అన్నట్టుగా మారిపోయి ఇప్పుడు జనాలు నడ్డి విరిసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇద్దరు ఒకే రీతిలో ఇద్దరు తానా అన్నట్టుగా ఆ ట్రూ అప్, ఆ ఎఫ్ఈపిఏ 2 ఛార్జీలు జనం ఎత్తున మోపుతూ అప్పుడు జగన్ తప్పని ఈనాడు రాసి, లేదు చంద్రబాబుదే తప్పని సాక్షి రాసి, జగన్ వల్ల ఇదంతా భారమని తెలుగుదేశం అని, లేదు చంద్రబాబు నాయుడు జనాన్ని నడ్డి విరిచేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ అని వాళ్ళు రాజకీయాల కోసం మాట్లాడుకుంటూ జనాల్ని మాత్రం కరెంట్ ఛార్జీల భారంతో చాలా తీవ్రంగా వేధించేటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది.